ధన్యవాదాలు అధ్యక్ష. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం 3,22,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన మన ఆర్థిక మంత్రి వర్యులు కేశవ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. ఆనాడు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ కరువు ప్రాంతమని, రైతులు కన్నీరు తుడ్చడానికి, ఎండిపోయిన గొంతు తడపడానికి నీరు అందించడం ఒకటే మార్గమని ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుపెట్టారు అధ్యక్ష. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తూ దాదాపు 23 ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించి ముందుకు నడిపించారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం వాళ్ళ ఖజానా నింపుకునేందుకు విధంగా బడ్జెట్ను ఉంటే, మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా బడ్జెట్ను పెట్టారు అధ్యక్ష. రాయలసీమలోని మా సింగనమల నియోజకవర్గంలో ప్రధానంగా ఉండే సమస్య సాగునీరు మరియు త్రాగునీరు సమస్య అధ్యక్ష. వర్షాలు లేక నియోజకవర్గంలోని 6 మండలాల్లో 3 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గానికి లైఫ్ లైన్ మిడ్ పెన్నార్ రిజర్వాయర్ అధ్యక్ష. ఈ మిడ్ పెన్నార్ డ్యామ్ 5.20 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్న కూడా గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వల్ల తగిన సాగునీరు రైతులకు, త్రాగునీరు ప్రజలకు అందించలేకపోవడం జరిగింది అధ్యక్ష. ఇందులో 2 కాలువలు మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్, మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్గా ఉన్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అరాచక ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఈ క్రెస్ట్ గేట్స్, స్క్రూస్, అలాగే వైర్ రోప్స్ ఇలా ఎన్నో విధంగా కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వలన అవి పూర్తిగా తుప్పు పట్టిపోయి పనికి రాకుండా అయిపోయాయి అధ్యక్ష. దీనివల్ల లీకేజీలు ఎక్కువ అవ్వడం, నీటిని నిల్వ చేసుకోకపోవడం వల్ల కష్టంగా మారి నియోజకవర్గ ఆయకట్టుకు తగిన నీటిని అందించలేకపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, కూటమి నాయకులు, దాతలు సహకారంతో గడిచిన సీజన్ ఎంపీఆర్ డ్యామ్ కాలువలను టెంపరీ మరమ్మతులు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ కెనాల్స్కి సంబంధించిన బేసిక్ లైనింగ్ పనులను, బ్రీచెస్, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అన్ఆథరైజ్డ్ మోటార్స్ కూడా ఎక్కువ అవ్వడము, పిచ్చి మొక్కలు పెరిగి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో తగ్గించి చివరి ఆయకట్టుకు వరకు నీరు కూడా అందించలేనికుండా కష్టంగా మారింది అధ్యక్ష. ఇందులో రాబోతున్న ఎండాకాలంలో ఇంకా ఈ నీటి సమస్య పెరిగే లోపు ఎమర్జెన్సీగా ఈ డ్యామ్కి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టగలిగితే నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు నీరు సమస్య నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. ఈ సమస్య పరిష్కరించడానికి ఎంపీఆర్ డ్యామ్ ఆధునీకరణ పనులు చేపట్టడానికి 5,30,00,000 అంచనాతో ప్రభుత్వానికి ఆల్రెడీ సమర్పించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నియోజకవర్గంలోని పుట్లూరు, యలనూరు మండలాలకు సంబంధించినటువంటి గండికోట, పుట్లూరు వయా సుబ్బరాయన్ సాగర్ ఎత్తిపోతల పథకం ఫైనాన్స్ క్లియరెన్స్లో ఉంది అధ్యక్ష. దాదాపు దానివల్ల 35,000 ఎకరాలు భూమిని సాగు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ప్రస్తుతము నియోజకవర్గం అంతా 64,000 ఎకరాలు మొత్తం స్థానిక ఆయకట్టులో కేవలం 50% మాత్రమే ఏటా సాగు చేసుకోబడుతూ ఉంది అధ్యక్ష. ఎంపీఆర్ డ్యామ్, ఎంపీ సౌత్ కెనాల్ యొక్క ఆధునీకరణ పనులు చేపట్టగలిగితే సాగు చేయబడిన స్థానిక ఆయకట్టుకు నీరు సరఫరాను పెంచే విధంగా, భూగర్భ జలాల స్థాయిని పెంచే విధంగా, అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో తాగునీటి కొరతను తగ్గించే విధంగా కూడా, రైతులను ఆదుకునే విధంగా కూడా ఉంటుంది అధ్యక్ష. నియోజకవర్గంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి బైపాస్ కెనాల్ వర్క్స్ని కూడా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులను ఆపేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ పనులను కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ముందు తీసుకుపోవడం వల్ల అక్కడ రైతులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర మా నియోజకవర్గంలో వచ్చినప్పుడు స్థానిక రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వివరంగా అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పనులను కూడా
ముందుకు కొనసాగించి రైతులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా సింగనమల్ల నియోజకవర్గంలో అతిపెద్ద చెరువు అనంతపురంలోని అతిపెద్ద చెరువు అధ్యక్ష సింగనమల్ల చెరువు. దాన్ని శ్రీ రంగరాజని చెరువు అని కూడా అంటారు అధ్యక్ష. దీని ఆయకట్టు 2,500 ఎకర్లు ఉన్నాయి అధ్యక్ష. మరియు ఇంకా పూడిక తీతలు చేసినచో ఆ కాలువలు కూడా పునరుద్ధరించడం వల్ల అదనంగా ఇంకా 1,500 ఎకరాలు అందుబాటులోకి రాగలవు అధ్యక్ష. సింగనమల్లలో చెరువులను నింపడానికి 1 టీఎంసీ నీళ్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఆ చెరువులకు ఎక్కడా కూడా తూములను కాలువలను కూడా తవ్వలేకుండా ఆ చెరువులు నింపలేని పరిస్థితిని గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అదేవిధంగా కేటాయించిన 1 టీఎంసీ నీటిని కొత్తగా తూములు ఏర్పాటు చేసి కాలువలను మరమ్మతు చేసినచో అక్కడ ఉన్నటువంటి దాదాపు 15 గ్రామాల్లో ఉన్నటువంటి నీటి సమస్యను తొలగించవచ్చు అధ్యక్ష. మరి ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుతో బీడు ఉన్న భూములు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు అదనంగా 1,500 ఎకరాలు సాగు చేస్తారు అధ్యక్ష. నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 255 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. కానీ 50 చెరువులకు నీటి కేటాయింపుతో 1 టీఎంసీ అదనంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా గత ప్రభుత్వము ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు నిలిచిపోయింది అధ్యక్ష. ఎటువంటి పనులు కూడా చేయలేక ఆ చెరువులను కూడా నింపలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండింది అధ్యక్ష. ఇప్పుడు మొత్తము 2.35 టీఎంసీల నీళ్లను నియోజకవర్గాల్లోని చెరువులను నింపగలిగితే తగిన పనులు మంజూరు చేయడం వలన నియోజకవర్గం అంతా కూడా ఎటువంటి నీటి సమస్య లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మీ ద్వారా మంత్రివర్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు మరియు త్రాగునీరు మనము అందించగలిగిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అలాగే ఈ చెరువు కింద ముఖ్యంగా దాదాపు 300 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయిపోయింది సార్. అదేవిధంగా మన అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అధ్యక్ష. అందులో భాగంగా మా నియోజకవర్గంలో దాదాపు 70 నుంచి 80% వ్యవసాయం మీద ఆధారపడేతారు అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా చేపట్టగలిగితే మా నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా మీరు మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చాలా ఎమర్జెన్సీ పర్పస్లో ఇది తీసుకొని బడ్జెట్ను కేటాయించగలిగితే ఖచ్చితంగా స్థానిక రైతులను ప్రజలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాయలసీమలో ఒక్క నిమిషం అధ్యక్ష. మనం ముఖ్యంగా బడ్జెట్లో జలవనరుల శాఖకు 15,000 కోట్లను బడ్జెట్ను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాము. మీ ద్వారా సంబంధిత ఇరిగేషన్ మంత్రివర్యులకు కోరుతూ అలాగే మా జిల్లా మంత్రివర్యులు పయోల్ కేశవ్ గారికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మా వెనుకబడిన సింగనమల్ల నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ను కేటాయించవలసిందిగా మీ ద్వారా కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష.